సౌత్ లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ టక్కును గుర్తొచ్చేది నయనతార. తెలుగు, తమిళ, కన్నడ భాషలో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుంది నయనతార. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నారు. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్ కన్నా ముందు సింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం సాగించింది. అయితే పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. పెళ్లి తర్వాత నయనతార జీవితం సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తర్వాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది. సరోగసి ద్వారా పిల్లల కన్నం పెద్ద దుమారమే సృష్టించింది. ఈ సమస్య అయిపోయిన వెంటనే నయనతార నటించిన అన్నపూర్ణ అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు కోర్టు వరకు వెళ్లారు. నయనతార పెళ్లి తర్వాత కష్టాలు మొదలవుతాయని, ఆమె విడాకులు తీసుకోవడం ఖాయమని గతంలోనే ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి తగ్గట్టుగానే నయనతార అడుగులు వేసినట్లు ప్రస్తుతం స్పష్టమవుతోంది. నయనతార తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేసింది. తన పెళ్లి గురించి ఆసక్తికర కమెంట్స్ చేసింది నయనతార. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీ వల్ల అంటూ నయనతార తన పోస్ట్ రాసుకొచ్చింది. అయితే ఆమె ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారనేది మాత్రం ఇంకా వివరణ ఇవ్వలేదు. దీంతో నయనతార తన భర్తకు విడాకులు ఇస్తుందంటూ బయట ప్రోపగండా నడుస్తుంది. 7 ఏళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉండి మరీ విఘ్నేష్ శివన్ ను నయనతార పెళ్లి చేసుకుంది. 2022 జూన్లో వీళ్ళిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జ్యోతిషుడు వేణుస్వామి చెప్పింది నిజమే అన్నట్టుగా నయనతార జీవితంలో జరుగుతుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి విడాకులపై వస్తున్న వార్తలపై ఈ జంట ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.